సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు స్వామివారి దర్శనం. చేతి వరకు వచ్చి చేజారిన పనులు జరగాలంటే అరటి పండ్ల గుజ్జుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి. 3 మంగళవారాలు గనక ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే సమస్త సంపదలు, ధనలాభం, కీర్తి, పుత్ర సంతానం కలుగుతుంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పువ్వులు సమర్పించి 21 సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి 6 లేదా 9 ఒత్తులు నువ్వుల నూనెలో వేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత గోశాలకు వెళ్ళి గోమాతకు అరటిపళ్ళు తినిపించాలి. అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యవంతులవుతారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ ఉమామహేశ్వర కుమార గురువే సుబ్రహ్మణ్య స్వామి నమో నమః. స్వామి, నీ అనుగ్రహం అందరికీ కావాలయ్యా. నీ దయ అందరిపై చూపించవయ్యా. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.